ఈ ఈ నా కొడుకులు ఏ ఊరైతే వాడిని నెత్తిన పెట్టుకొని వాడు దడ్డెత్తుకొని నెత్తిన పెట్టుకొని గోరెంట్ల మాధవ్ గారు దడ్డెత్తుకొని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు. అర్రే మావోడు అది చూపించింది చిన్నపిల్లోడు, అదేం కాదు. గోరెంట్ల మాధవ్ చిన్న గోరెంట్లతో ఆడుకున్నాడు. ఆ అబ్బే అదేం లేదు. అది బాగున్నది. మేమంతా చూసుకునేవా. ఏ అమ్మ ఈ నా కొడుకులకు సిగ్గు మానవ లేకుండా వాడికి నిన్నతే వాడు ఆఫీస్ కాడ టప్పాకాయలు కాల్చడం. వాడు గోరింట్ల మాధవ్ ఆఫీస్ కాడ టప్పాసాలు కాల్చడం ఈ కొడుకులంతా పోయి. ఒరే నేను చెప్తున్నా, ఎవరైతే ఆడ టపాకాయలు ఎవరైతే కాల్చారా నా కొడకలకి అందరికి నేను ఒకటే చెప్తున్నా, ఎత్తుకొని పోయి నీ బిడ్డలో మీ ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూర్చొని టీవీలో వేసుకొని ఈ గోరింట్ల మాధవ్ గారు చూపించేది దడ్డుగా చూసినారంటే మీరంతా కదా వాడు ఊరికి గంట కొట్టేది కానీ చూస్తే ఏంద్రా నా కొడక ఇది వేసావు ఇంట్లో అని చెప్పి నీ ఆడవాళ్ళు అంటారా అంటారో చూపింది. గోరంట్ల మాధవ్ గారు దొడ్డ కదనే చూపింది. మళ్ళా ఈ నా కొడుకు సిగ్గు మానం లేకుండా ఏమంటాడు తెలుసా? అది కొంతమంది అంట కమ్మ నా కొడుకులే చేసినారంట. ఎస్, కమ్మోళ్ళు ఎంతమంది ఉన్నారు? వాడు చెప్పిన పేర్లలో కమ్మోళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యన్న పాత్రుడు విజయ్ పేరు చెప్పాడు. విజయ్ కమ్మోళ్ళ కాదు, విజయ్ కమ్మ కాదు. ఆడెవరు? వాడు అట్టన్నా డైవర్ట్ చేసేదానికి కులాల మధ్య రచ్చలు పెట్టి కుంపటి పెట్టి చూసేదానికి కమ్మోళ్ళు అంటే నాకు ఒకటి అర్థమైంది. వాడు కమ్మోళ్ళ గురించి వాడికి ఇంత పెద్ద ఈర్ష్య ఉన్నదంటే కారణం ఏంటంటే అది వాడికి జరిగిన అన్యాయం వాళ్ళ అమ్మని అడిగితే చెప్తుంది. గోరంట్ల మాధవ్ వాళ్ళ అమ్మని అడిగితే కమ్మోళ్ళు మనకి ఎంత అన్యాయం చేశారు అనేది తెలుస్తుంది. మీకు తెలియకుండా వాడు కమ్మోళ్ళని ఇంత ద్వేషం ఇచ్చి ఇంత దుర్మార్గంగా కమ్మనా కొడుకులు అంటే నేనేమో అనుకున్నా. అయితే పెద్ద దొడుకో వచ్చి ఆ మీడియా ముందు దొడుకో వచ్చి అమ్మ కమ్మోళ్ళు చేసిన అన్యాయం చెప్పుమా అంటే కన్నా ఆ పెద్ద చెప్పగలుగుతాయి. ఇంకా రాష్ట్రంలో సమాధానం చెప్పగలే ఆడకూతురు ఇంకొకటి లేదు.